ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తా. సో ఇప్పుడు చెప్పరా అబ్బాయి, ఇక్కడ ఈ ఇమేజ్ అనేది ఈ ప్లేస్ లో ఫామ్ అవుతుందా, ఈ ప్లేస్ లో ఫామ్ అవుతుందా, ఈ ప్లేస్ లో ఫామ్ అవుతుందా? అయితే నేను నిన్న చెప్పిన జూమ్ క్లాస్ లో చాలా మంది ఏం చెప్పారంటే, ఇక్కడ ఓ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకున్నాను కదా, సో ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుందని కొంతమంది చెప్పారు. కొంతమంది ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందని చెప్పారు. సో ఫైనల్ గా ఏది కరెక్ట్ అమ్మా అంటే, సో ఇమేజ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఓ అనే ఆబ్జెక్ట్ ని సమ్ థీటా యాంగిల్ తో ఇక్కడ తీసుకొచ్చినప్పుడు, ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చినప్పుడు, సో ఇమేజ్ ఏమవుతుంది, ఇలా వచ్చి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఐ డాష్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఎందుకంటే డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ అవుతుంది కాబట్టి, డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ అవుతుంది కాబట్టి, మనం ఆబ్జెక్ట్ ని థీటా యాంగిల్ తో మనం రొటేట్ చేసినప్పుడు ఇమేజ్ కూడా ఏమవుతుంది, సేమ్ థీటా యాంగిల్ తో రొటేట్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం సెకండ్ కేసులో రొటేటింగ్ మిర్రర్. సో మిర్రర్ ని రొటేట్ చేసినప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ నేను ఎప్పటిలాగానే ఒక మిర్రర్ ని తీసుకున్నాను. ఇక్కడ ఎం అనే మిర్రర్ ని తీసుకున్నాను. దానికి సమ్ డిస్టెన్స్ లో ఓ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ రే అనేది ఫామ్ అయింది. ఈ ఇన్సిడెంట్ రే అనేది ఇక్కడ ఇమేజ్ ని క్రియేషన్ చేసింది. సో ఎప్పటిలాగానే తీసుకున్నా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందాకేం చేసాం, ఆబ్జెక్ట్ ని రొటేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, మిర్రర్ ని రొటేట్ చేస్తాం. అంటే మిర్రర్ ని ఈ పొజిషన్ లో ఉన్న మిర్రర్ ని ఇలా తిప్పుతాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎం అనేటువంటి మిర్రర్ ని ఇక్కడ నుంచి ఇలా తిప్పుతాం. తిప్పినప్పుడు ఏమవుతుంది, సమ్ థీటా యాంగిల్ తో తిప్పినప్పుడు ఇక్కడ ఉన్న ఎం అనే మిర్రర్ ఎం డాష్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ మిర్రర్ కి మనం నార్మల్ గీసినట్లయితే ఏమవుతుంది, ఇక్కడ ఒక థీటా యాంగిల్, ఇక్కడ ఒక థీటా యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, అకార్డింగ్ టు న్యూ పొజిషన్ ఆఫ్ మిర్రర్, అంటే మనం న్యూ పొజిషన్ మిర్రర్ ని ఇక్కడ నుంచి ఇక్కడ తిప్పాం కదా. సో న్యూ పొజిషన్ ఆఫ్ మిర్రర్ దృష్ట్యా మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఈ ఓ నుంచి మనకి ఒక ఇన్సిడెంట్ రే ఫామ్ అయింది కదా. ఇదేమవుతుంది, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ఇది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది కదా, న్యూ రిఫ్లెక్టెడ్ రే. సో ఇదేమవుతుంది, న్యూ రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. సో ఇక్కడ ఒక థీటా యాంగిల్ ఉంటుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు 0 అవుతుంది. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. ఎప్పుడు, రొటేషన్ కాకముందు, మిర్రర్ అనేది యాక్చువల్ పొజిషన్ లో ఉన్నప్పుడు. ఇది మనం న్యూ పొజిషన్ కి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చాం కదా. మార్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఏమవుతుంది, సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ వచ్చేసి ఏమవుతుంది, థీటా ప్లస్ థీటా 2 థీటా అవుతుంది. ఇన్సిడెంట్ రే రొటేటింగ్ బై థీటా, సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రొటేటింగ్ బై 2 థీటా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.